నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని తాత్వికులు, యోగులు అందరూ కాలగమనంలో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ దృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. నిరంతర కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని, కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు. మానసిక తృప్తి మానవుడికి సంస్కారవంతుడిని చేస్తుందని వెల్లడించారు. ప్రతి మానవుడు విలువైన జీవిత కాలాన్ని వృద్ధిపరచుకోవాలని, ఈ ప్రయత్నంలో మనసును అల్లకల్లోలం చేసేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి చెడులను విశ్లేషించుకునే శక్తిని ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఏవివి సత్యనారాయణ, ఎస్ఎన్టీవీ ప్రసాద్ వర్మ, కె స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అభినందిస్తూ నమస్కరిస్తూ ఈ మీడియా శ్రీరామచంద్రుని అందజేస్తున్నారని శ్రీ మర్రి శ్రీనివాస గారు మరియు సహాయం చేయగలిగినటువంటి శ్రీ మర్రి శ్రీనివాస కాబట్టి 8 కుటుంబాలకు ఆశీస్సులు, పూర్వపీఠాధిపతుల యొక్క ఆశీస్సులు పొందుతూ తత్వం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరుని యొక్క ఆశీస్సులతో మనం ఈ ఉన్నతమైనటువంటి తాత్విక జ్ఞానస్థితిని పొంది తరిస్తున్నాం. మరి 3 రోజుల కాలం మనం గడిచిపోయింది. మనం పుట్టి నుంచి